రేటిక తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గారెడ్డి మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. అంబేద్కర్ గారిని కించపరిచే విధంగా మాట్లాడని దాన్ని గొంతు విప్పి మాట్లాడుతుంటే దాడులా రాహుల్ గాంధీ గారి మీద కాంగ్రెస్ పార్టీ తెలంగాణ నుంచి మేము అడుగుతున్నాం. రాహుల్ గాంధీ గారు ఆయనకు ఒక బాధ్యత ఉంది. ఆ బాధ్యతలోనే అంబేద్కర్ గారిని అవమానించినందుకు వారి గలమిప్పిర్రు. ఆ బాధ్యత ఏంటంటే ఆనాడు మహాత్మా గాంధీ గారి యొక్క నాయకత్వంలో మరి జవహర్లాల్ నెహ్రూ ప్రధానమంత్రి, ఆయన మునిమన్మడే ఈరోజు రాహుల్ గాంధీ గారు. ఆ రోజు నెహ్రూ గారు ప్రధానమంత్రిగా గాంధీ గారి యొక్క డైరెక్షన్లో ప్రజల మనోభావాలన్నీ కలిపే విధంగా మరి లా మినిస్టర్గా అంబేద్కర్ గారి ద్వారా రాజ్యాంగాన్ని సృష్టించే విధంగా సుఖశాంతులతో ప్రజలందరూ జీవించే విధంగా ఎవరి కులాలు ఎవరి మతాల హక్కులు వాళ్ళు కాపాడుకునే విధంగా మరి ఒక రాజ్యాంగాన్ని నిర్మించే యొక్క పరిస్థితులు ఆ రోజు ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ గారు అంబేద్కర్ ద్వారా చేయించడం జరిగింది. ఎందుకు అంటే ఆ రోజు అంబేద్కర్ గారు కూడా దళితుల యొక్క ఆయన ఒక భగవంతుడు. అక్కడ కూడా అందరికీ కూడా ఈ రోజున అంటే ఆ సమాజంలో పుట్టినటువంటి అంబేద్కర్ గారు ఆ కులం యొక్క ఆర్థిక వ్యవస్థ వాళ్ళ జీవన సవలి ఏ రకంగా ఉంటుందో తెలిసిన వ్యక్తిగా అంబేద్కర్ గారిని ఆ రాజ్యాంగానికి ఆ రోజు ముందు పెట్టడం జరిగింది నెహ్రూ గారు. ఏం ఆషామాషి కాదు. నిన్న మొన్న పుట్టిన మీరు ఇట్లా మాట్లాడితే ఎట్లా? ఇంత చరిత్ర ఉన్నది, చాలా పెద్ద చరిత్ర ఇదంతా కూడా. ఆ రోజు మన దేశంలో ఉన్న సమస్త కులాలు సమస్త మతాలు, హిందువులు కానీ ముస్లింలు కానీ క్రైస్తవులు కానీ ఎస్సీలు కానీ ఎస్టీలు కానీ మైనారిటీస్ కానీ అన్ని కులాలు ఉపకులాలు ఎన్నో ఉన్నాయి. కుల వృత్తుల కులాలు ఇవన్నిటిని కూడా సమీకరించి గుర్తించి ఒక రాజ్యాంగాన్ని ఏర్పరిచిన వ్యక్తి ఆనాడు బిఆర్ అంబేద్కర్ గారు. ఇదేమి ఆశావాసి కాదు. మీరేదో పార్లమెంటులో డైవర్షన్ పాలిటిక్స్ మీరు చేస్తున్నారు. కానీ ఇంత దుర్మార్గము నిండు సభలో పార్లమెంటులో మరి అంబేద్కర్ గారిని అంత కించపరిచే విధంగా మాట్లాడము, దానికి ఇంకేదో కారణాలు అమిత్ షా గారు చెప్పారు. నేను అది కూడా మీ ముందు అది కూడా చెప్తున్నా. నేను అమిత్ షా గారు ఏదో పార్లమెంట్లో మాట మాట్లాడాడు. ఒక మాట ఏం మాట్లాడిండు అమిత్ షా గారు? అంబేద్కర్ గారు ఏమైనా దేవుడా? పదే పదే మీరు అంబేద్కర్ గారి నుంచి ఎందుకు ప్రస్తావన చేస్తున్నారు రాహుల్ గాంధీ గారు అని ఆయన ఒక హోమ్ మినిస్టర్గా మరి అమిత్ షా గారు అనడము, ప్రధానమంత్రి మోడీ గారు దాన్ని సమర్థించడం. ఒక విషయాన్ని చెప్తున్నాను. ఏమన్నాడని అదేంది నువ్వు చెప్పు. నువ్వు బా ఎంత చూడండి, అంబేద్కర్ గారిని పదే పదే మీరు మాట్లాడుతున్నారు అంబేద్కర్ గారి గురించి. అది మీకు ఫ్యాషన్ అయిపోయింది. భగవంతుని గురించి మాట్లాడితే పుణ్యం వస్తుంది అని చూడు ఎంత మాట. నేను కాంగ్రెస్ పార్టీ తెలంగాణ కాంగ్రెస్ పార్టీ పరంగా బీజేపీ నాయకులకు నేను అడుగుతున్నా, చెప్పదలుచుకున్నా. అంబేద్కర్ రాజ్యాంగం వేరు, భగవంతుడు వేరు. అమిత్ షా గారు మీరు దేవుని మొక్కినట్టు భగవంతుని మొక్కి మీరు పబ్లిసిటీ చేసుకుంటారు. రాహుల్ గాంధీ గారు ఇంట్లో దేవుని మొక్కి పబ్లిసిటీ చేసుకోడు. అమిత్ షా గారికి బీజేపీకి రాహుల్